సెప్టెంబర్ 30వ తారీఖు ఆశ్వయుజ శుక్లపక్ష అష్టమి దుర్గాష్టమిని పురస్కరించుకుని శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో అనఘాష్టమి వ్రతం కలియుగ కల్ప తరువు అనఘాష్టమి ఈ వ్రతంలో మీరు పాల్గొనండి. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. వెల్కమ్ టు సుమన్ టీవీ. రకరకాల టూర్లతో మీరు బిజీగా ఉన్నారు. గోకర్ణ క్షేత్రానికి స్వామలా పిలుచుకుంటున్నారు. నిన్నే మహాలయ అమావాస్య రోజు అన్నదానం చేశాము మన దత్తపీఠం నుంచి. ఇంకా పితృదేవతల కోసం, యాన్సిస్టర్స్ కోసము. ఇంకా అలా సాగుతూ ఉంది స్వామితో. ఆధ్యాత్మిక ప్రయాణం అలా సాగుతుంది. అయితే మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం స్థాపించి సుమారుగా సంవత్సరంన్నర అయిపోతుంది కదా? అవును, సంవత్సరంన్నర అవుతుంది. ఈ స్థాపించడం కంటే ముందు నుంచి కూడా యాత్రలు చాలా విశేషంగా చేస్తున్నారు మీరు. అవును కదా? ఇక స్థాపించిన తర్వాత కూడా ఇంకా అది పెరిగిందని చెప్పుకోవచ్చు. అవును, అసలు నెలకు మారు మీరు గానగాపురం వెళ్తూనే ఉన్నారు. ప్రతి నెల స్వామి పిలుపు అని అనుకుంటాను పద్మిని. ప్రతి నెల స్వామి పిలుస్తున్నారు, వెళ్తున్నాము అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఈ గానగాపూర్ యాత్ర అనగానే మాకు మీతో యాత్ర చేయాలని ఉంది అనే భక్తులు చాలామంది ఉన్నారు. అంటే మీ ద్వారా వస్తే మాకు అక్కడ విశేషాలు తెలుస్తాయి, అక్కడ దర్శనాలు అవుతాయి, అలాగే అక్కడ ఏమేం చేయాలో అన్నీ కూడా మీరు చాలా బాగా మాకు వివరిస్తున్నారని చాలామంది కూడా యాత్రకి తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి నేను దాన్ని స్వామి పిలుపుగా భావిస్తూ ఉంటాను ప్రతి నెల కూడా. అంటే స్వామి ఇలా చేయిస్తున్నారని. అంతే, డెఫినెట్గా అది ఒక అనుగ్రహం. ఎందుకంటే అలా తీసుకువెళ్ళటం, తెలియని వాళ్ళని దర్శనం చేయించటం, ఇదంతా కూడా ఆయన అనుగ్రహం, ఆయన అనుమతి ఉంటేనే జరిగేటటువంటి ఒక విషయం. అవును అవును. అలాగే పలుమార్లు, అంటే 2 సార్లు, ఓసారి గానగాపురం, ఒకసారి పిఠాపురం పాదయాత్ర చేసుకుంటూ కూడా మీరు స్వామిని దర్శించుకున్నటువంటి వైనం, వాటి గురించి కూడా వచ్చే ఎపిసోడ్స్ లో ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. తప్పకుండా. 3 క్షేత్రాలు, గానగాపురం, కురవపురం, పిఠాపురం. కురవపురం కూడా అయ్యో క్షమించండి, అయ్యో పర్లేదు కూడా వెళ్ళొచ్చారు. అయితే కార్తీక మాసంలో వెళ్ళబోతున్నారా గానగాపురం? మీరే కాదు, మన చూసేటటువంటి మన దత్త భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చా? ఏమిటి విధి విధానం, ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఏమిటి టూర్ ప్లానింగ్స్ ఏంటి చెప్తారా? తప్పకుండా పద్మిని, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తాను దత్త భక్తులకి. దత్త బంధువులుగా భావిస్తాను ప్రతి ఒక్క దత్త భక్తుల్ని కూడా. వాళ్ళందరూ కూడా రావాలనుకుంటే నాతో పాటు దత్తాత్రేయ స్వామి దగ్గరికి, నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి గానగాపూర్ యాత్ర చేయొచ్చు. అక్టోబర్ 25 కార్తీక మాసము పంచమి తిథి రోజు, శనివారం వస్తుంది. అక్టోబర్ 25, 26 కూడా గానగాపూర్ యాత్రకి వెళ్తున్నాం తప్పకుండా. అక్టోబర్ 25 అంటే శనివారం ఆదివారం. ఓకే. సో అయితే కార్తీక శుద్ధ పంచమి అవుతుంది కదా? కార్తీక శుద్ధ పంచమి తిథి శనివారం రోజు, అక్టోబర్ 25. కార్తీక మాసంలో దత్తాత్రేయ స్వామి దర్శనం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందని అనుకోవచ్చక్క? అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కార్తీక మాసం నుంచి విశేషంగా దత్త దీక్షలు తీసుకుంటారు. దత్త భక్తులందరూ కూడా దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. దత్త దీక్ష కార్తీక మాసంలో వేసుకొని దత్తాత్రేయ జయంతి వరకు కొనసాగుతుంది అనమాట. ఎప్పుడు నేను కార్తీక మాసము నుంచి దత్తాత్రేయ జయంతి వరకే నేను పాదయాత్రలు చేస్తూ ఉంటాను. ఈసారి ఏమీ అనుకోలేదు, ఇంకా స్వామి ఆయన అనుకుంటే వెళ్ళిపోతాను. ఈసారి ముందు నుంచి ఏం అనుకోవట్లేదు, స్వామి స్ఫురణివ్వాలని. అయితే ఈ దత్తక్షేత్రాల గురించి చెప్పాలంటే పద్మిని, ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ దత్తక్షేత్రాలు అడుగుపెట్టలేము. దత్తక్షేత్రాలు అడుగుపెట్టిన తర్వాత భక్తులకి చాలా పరీక్షలు ఉంటాయి. ఎలాంటి పరీక్షలు అంటే, అందరు విహారయాత్ర అనుకొని ప్రతి చోటకి వెళ్ళినట్టే మనం వెళ్ళి వచ్చేయచ్చు అనుకుంటారు. దత్తాత్రేయ స్వామి పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఎలాగా అంటే, చాలా మంది గానగాపూర్ క్షేత్రానికి వెళ్తారు, ప్రసాదం తీసుకోకుండా వచ్చేస్తారు. గానగాపూర్ భిక్షా ప్రసాదం తీసుకోకుండా వచ్చేస్తారు చాలా మంది. మనం భిక్షను సమర్పించడమే కాదు, మనం కూడా భిక్షను స్వీకరించాలి. అందరు కూడా భవతి భిక్షాన్ దేహి అని అడిగి మన అహంకారాన్ని తొలగాలేనంటే ఈ భిక్ష తీసుకోవాలి మనం కూడా అని దత్త పద్ధతిలో చెప్తూ ఉంటాం అనమాట దత్త భక్తులందరికీ కూడా. అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటి ఇక్కడ ఇలా ఉంది, పరిశుభ్రంగా లేదు,
ఆ! నేను అడగబోయాను తెలుసా ఆ ప్రశ్న. అవునా? ఇలా ఉందేమిటి, నీట్ గా లేదేమిటి, ఇది కాశీకి కూడా అంటూ ఉంటారు. ఆ! మహాశివుడు కొలువై ఉన్నటువంటి ప్రాంతము, అక్కడ కూడా ఒకంత వంకలు పెట్టడం అంటే కొంచెం నీట్ గా లేదు అంటే వంకలు పెడతారు. అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చు? చిందరవందరగా ఉంది అంటారు. ఉమ్, ఇలా మాట్లాడతారు. మళ్ళీ వచ్చేసి మాకు చాలా కష్టాల పాలవుతున్నాము. దేనివల్ల అవుతున్నాము? వాళ్ళు తెలియదు. చేసింది మర్చిపోతారు. అయ్యో! వాచా వెళ్ళామే దోషం ఇది. క్షేత్రంలో మేము ఇలా జరిగిందే, మేము ఇలా చేసేసి వచ్చేసాము అనుకోరు. ఏదో పెద్ద వీలే అతి శుభ్రంగా ఉన్నట్టు క్షేత్రాన్ని దూషించడం. నువ్వెందుకు శుభ్రం చేయకూడదు క్షేత్రానికి నువ్వే వెళ్ళినప్పుడు? చేయొచ్చుగా. నువ్వే చీపురు పట్టుకొని శుభ్రం చేయొచ్చుగా. 10 మందితో చేయించొచ్చుగా. ఆ ఆలోచన నీకెందుకు రావట్లేదు? అది మాత్రం రాదు. అక్కడికి వెళ్ళటం, భగవంతుడిని విమర్శించటం, క్షేత్రాన్ని విమర్శించటం, పాపం మూటగట్టుకోవటం, కర్మల్ని మూటగట్టుకోవటం, మళ్ళీ నాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని చెప్పటము. Right. మళ్ళీ నాకు ఇలా అయింది, చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానంటాం. ఈ విమర్శలనేవి మానుకోవాలి క్షేత్రం మీద ప్రత్యేకంగా. వాచా దోషం అనేది చేయకూడదు ఎటువంటి పరిస్థితి. శుచి, శుభ్రం గురించి అస్సలు మాట్లాడకూడదు. నువ్వంత శుచి, శుభ్రం అంటే నీ మనసు శుచి, శుభ్రంగా ఉందో లేదో ముందు చూసుకో. Yeah. నీ మనసు పవిత్రంగా ఉందో లేదో చూసుకో. క్షేత్రం శుచి, శుభ్రంగా ఉండాలంటే నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? గుడిలో పంతులు చేస్తారా? గుడిలో పూజారులు చేస్తారా? నువ్వు కూడా ఓ చెయ్యి వెయ్యాలి కదా! రోజుకి ఇన్ని లక్షల మంది ఎందుకు వెళ్తున్నారు ఈ క్షేత్రాలకి? ఎంత పవర్ ఉంటే వెళ్తారు ఈ క్షేత్రాలకి. ఎంతటి మహిమ ఉంటే వెళ్తారు. ఆ క్షేత్రం యొక్క మహిమ నువ్వు తెలుసుకోగలగాలి. ఆ క్షేత్రం యొక్క శక్తి నువ్వు తెలుసుకోగలగాలి. అక్కడ అవధూతలు తిరుగుతూ ఉంటారు. స్వామి గుప్తంగా తిరుగుతూ ఉంటారు వివిధ రూపాల్లో దత్తాత్రేయ స్వామి. ఆయన దర్శనం నాకు ఏదో ఒక రూపంలో లభించాలి, ఏదో ఒక అవధూత రూపంలో నాకు లభించాలి అని కోరుకోవాలి గానీ, నేను వెళ్ళాను, వచ్చాను, నా కోరిక తీరిపోవాలి అనుకుంటే మాత్రం నీ కోరిక తీరదు. అంతే. వెళ్ళాలి, అక్కడ భిక్షా కార్యక్రమాన్ని చెయ్యాలి, అక్కడ పాదుకా దర్శనం చెయ్యాలి, అక్కడ నదీ స్నానం చెయ్యాలి, అక్కడ తడి బట్టలతో ప్రదక్షిణలు చెయ్యాలి, గురుచరిత్ర పారాయణం ఔదంబర వృక్షం కింద చెయ్యాలి. నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి గానగాపురి క్షేత్రానికి. అందరితో పాటు వెళ్ళాను, వచ్చాను, నాకు అవ్వలేదు, లేదా నాకు తీరలేదు అని అంటే ఎలా? అసలు నువ్వేం తెలుసుకున్నావు? కోరిక కోసం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళొద్దు. దత్తాత్రేయ స్వామి విధానంలో కోరిక కాదు, భక్తి కావాలి. భక్తి, ప్రేమ, నమ్మకం కావాలి ఇక్కడ. అది గనక ఉంటే నీకేం కావాలో అది ఇచ్చేస్తారు స్వామి. స్వామి నువ్వు అన్నీ అడగక్కర్లేదు ఇస్తారు. కూడా. అన్నీ కోరికలు కోరుకోవద్దని చెప్పట్లేదు పద్మిని. కోరికలు కోరుకోవడానికి కూడా ఓ విధానం ఉంటుంది. నువ్వు కోరిక కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్ళే కంట ముందు భగవంతుడిని చూడాలి అని వెళ్ళు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. అవును, అవును. తల్లికి తెలుసు కదా బిడ్డకి ఏం పెట్టాలో, ఏం అలా. పెట్టకూడదు, ఇవ్వాలో ఏం ఆ, ఇవ్వకూడదు. రైట్ అక్క. 25వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ యాత్ర దాని డీటెయిల్స్ ఒకసారి ఇవ్వండి. ఎప్పుడు మొదలవుతారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు, ఏమేమి తెచ్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళు, ఇవన్నీ ఒకసారి. అక్టోబర్ 25 శనివారం పంచమి తిథి, కార్తీక శుద్ధ పంచమి. ఉదయాన్నే మన దత్తపీఠం నుంచి బయలుదేరతాము. ఉదయం అంటే కుకట్పల్లి ఆ, కదా? కుకట్పల్లి నుంచి. కుకట్పల్లి నిజాంపేటలో మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠము. అక్కడి నుంచే బయలుదేరుతాం. ఉదయం 6:30 కల్లా అక్కడ ఉండాలి. కరెక్ట్గా 7 కల్లా మనం బయలుదేరుతాం. అక్కడి నుంచి ఫుడ్, అకామిడేషను, అలాగే అక్కడ కావాల్సిన దర్శనాలు, అక్కడ చేయవలసినవన్నీ కూడా చేసి మళ్ళీ మర్నాడు రాత్రికి తిరిగి వస్తాం. మళ్ళీ దత్తపీఠం దగ్గరే దించుతాం. దించుతారు. రైట్. అక్కడి నుంచే అందరు డిస్పర్స్ అవ్వాలి. సో ఫుడ్, రూము, దర్శనాలు, అలాగే అష్టతీర్థాల్లో కూడా స్నానాలు, వీటి గురించి కూడా అంటే చాలా వైశిష్ట్యం కదా ఇవి. సో ఒకసారి వీటి గురించి కూడా చెప్పండి. అష్టతీర్థాలు చాలా మహిమాన్వితమైన తీర్థాలు పద్మిని. అష్టతీర్థాల గురించి స్వామి చెప్పారు. అంటే సాక్షాత్తు స్వామి చెప్పింది ఏంటంటే కాశీ ప్రయాగనే నేను ఇక్కడికి రప్పించాను అని చెప్పారు. అలా భీమా అమృజ నది తర్వాత మనకి షట్కుల తీర్థం ఉంటుంది. సంతానం కావాలనుకున్న వాళ్ళు షట్కుల తీర్థంలో స్నానం చేయాలి. తర్వాత మనకి వచ్చేది భగీరథ తీర్థం. స్వామి ఇది ప్రయాగతో సమానం అని చెప్పారు. తర్వాత పాపనాశి తీర్థం ఉంటుంది. పాపనాశి తీర్థంలో జన్మ జన్మాల పాపాలు ఒక్కసారి నువ్వు మునిగితే ఒక జన్మ పాపం తొలుగుతుంది అని చెప్తారు స్వామి. అలా స్వయంగా స్వామి వాళ్ళ చెల్లి రత్నాబాయికి ఆ అమ్మాయి మార్జాల దోషం ఉంటే నువ్వు పాపనాశ తీర్థంలోనే స్నానం చేయాలి. ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఒక్కొక్క జన్మ పాపం తొలుగుతూ ఉంటుంది. నువ్వు ప్రతిరోజు ఇక్కడ స్నానం చెయ్యి అని చెప్పారు. అలా కొన్ని రోజుల వరకు చేయమన్నారు స్వామి. తర్వాత కోటి తీర్థం ఉంటుంది. కోటి తీర్థంలో స్నానం చేయటం వల్ల కోటి గోవులు దానం చేసిన ఫలితము, అక్కడ నువ్వు ఇంత చిన్న దానం చేసినా కోటి ఫలితం దక్కుతుంది అని స్వామి చెప్పారు. చక్ర తీర్థము, చక్ర తీర్థంలో స్నానం చేయటం వల్ల జ్ఞానం కలుగుతుంది. తర్వాత మన్మథ తీర్థం, మన్మథ తీర్థంలో స్నానం చేసి ఎవరైతే శ్రావణ మాసంలో అసలు మన్మథ తీర్థంలో స్నానం చేసి అక్కడ శివుడికి అభిషేకం చేస్తే మనకుండే ఈ అప్పుల బాధలు, ఈ దారిద్ర బాధలు తొలుగుతాయని స్వామి చెప్పారు. ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా చెప్పారు.
అలా అంతటి మహిమగల తీర్థాలు గానగాపుర క్షేత్రంలో ఉన్నాయి. తప్పకుండా అద్భుతం అద్భుతం. ఈ తీర్థాలన్నింటినీ కూడా చూపిస్తారు కదా? తప్పకుండా వెళ్ళడం, చూపిస్తాం. స్నానం ఆచరించడం, అందులో ఖచ్చితంగా స్వామివారి దర్శనాలు కానీ, మెయిన్ పల్లకీ సేవక. పల్లకీ సేవ ఉంది. మెయిన్ భీమా అమరజా నది గురించి చెప్పలేదు. భీమా అమరజా నదులు సాక్షాత్తు దేవతల చేతిలో నుంచి అమృతం పడింది అక్కడ అని చెప్తారు. నారదుడు తీసుకువెళ్తున్నప్పుడు అమృత కుండంలో నుంచి ఇలా ఒక చుక్క పడింది, అదే అమరజా నది. అందుకే వ్యాధులు కూడా పోతాయి అక్కడ స్నానం చేస్తే అవును, అని అంటారు. సర్వ పాపాలు సర్వ వ్యాధులు అన్నీ కూడా మటుమాయం అంటారు. అలాంటి అద్భుతమైన నదులే భీమా అమరజా నదులు. ఇక పల్లకి ఉత్సవం గురించి చెప్పక్కర్లేదు, కన్నుల పండగగా ఉంటుంది. నువ్వు కూడా చూసావు పల్లకి ఉత్సవం. అద్భుతం అద్భుతం. స్వామి రూపము అసలు ఎలా వెలిగిపోతూ అది ఉంటుందంటే సాయంత్రం పూట జరుగుతుంది కదా అక్క? సాయంత్రం సో అప్పటికి జరుగుతుంది. మీరు ఎలాగో రీచ్ అయిపోతారు కాబట్టి భిక్షా కార్యక్రమం మొదటి రోజు అయిపోతుంది. లేదు, భిక్ష మర్నాడు అవుతుంది. ముందు రోజు మనకి దర్శనము, పల్లకి ఉత్సవము, సంగమము అవుతుంది. రైట్ మర్నాడు వచ్చేసి మనకి అభిషేకాలు, భిక్ష ఇవన్నీ అవుతాయి. రైట్ రైట్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఒకవేళ అంటే హైదరాబాద్ వాస్తవ్యులు కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వైజాగ్ నుంచి రావాలి అనుకుంటే దత్తపీఠానికి వచ్చేసి అక్కడ రెడీ అయిపోయి బయలుదేరచ్చు. తప్పకుండా అక్కడికి వచ్చి రెడీ అయిపోయి బయలుదేరే అవకాశం పీఠం కల్పిస్తుంది. పీఠం కల్పిస్తుంది. సో ఇంకా ఇంకా ఈజీ అన్నమాట. ఈజీ. మన దత్తపీఠంకి రావచ్చు. అక్కడ చక్కగా మీరు స్నానాలు అన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచే బయలుదేరచ్చు. అద్భుతం అక్క, చాలా చాలా సంతోషం. అక్టోబర్ 25వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ యాత్ర, గానగాపురం యాత్ర, కార్తీక మాసంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో జరగబోయేటటువంటి ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాదలుచుకున్న వాళ్ళు లత గారి నంబర్ కనపడుతోంది కదా స్క్రీన్ మీద, ఆ నంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.